I'm a pediatric ENT cochlear implant surgeon, Dr. Rao's ENT Group of Hospitals, Hyderabad. ఇవాళ మెయిన్గా ఈ ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్గా కొన్ని వందల మంది పిల్లలకి ఇంప్లాంట్స్ చేసి ఉన్నాను. వాళ్ళ రెస్పాన్సెస్ అన్నీ ఎలా వస్తుందనేది చూస్తున్నాను. కాకపోతే ఆ పేరెంట్స్గా కానీ లేకపోతే నాకు కూడా వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్ మన పిల్లల్లాగా అవుతుందా లేదా అనేది ఎప్పుడు ఉన్న క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ రోజు నుంచే మేము ఇవ్వబోతున్నాము. వీఆర్ వెరీ ప్రౌడ్ టు లాంచ్ ది ల్యాండ్మార్క్ రీసెర్చ్ కాల్డ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఆడిటరీ పొటెన్షియల్స్ ఎవాల్యుయేషన్ అని అనమాట. త్రూ రావ్స్ ENT గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ద్వారా చేస్తున్నాం అన్నమాట దీన్ని. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎంటైర్ ఇండియా అండ్ ఆల్సో ఏషియా పెసిఫిక్ రీజియన్స్లో. దీనికి కావాల్సిన ఈ రీసెర్చ్ కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ కానీ టెక్నాలజీ అంతా కనిపెట్టినటువంటి సైంటిస్ట్ మనతో పాటు ఇక్కడ ఉన్నారు, డాక్టర్ కోకా కాంత్ గారు. దిస్ వాజ్ ఎంటైర్లీ బిల్ట్ ఇన్ వాలెన్షియా, USA. అండ్ ఇటువంటి రీసెర్చ్ మనకి కేవలం మూడు సెంటర్స్లో జరిగినాయి. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో USAలో, ఇజ్రాయెల్లో యాజ్ వెల్ యాజ్ జర్మనీలో. అండ్ వీఆర్ ద 4th center in the entire world to be chosen for this global research. I think this is a very much boon for all the parents. ఎవరికైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇంప్లాంట్స్ అయిన పేరెంట్స్కి ఇది ఒక రకమైన బూన్. ఎందుకోసం అంటే ఇప్పుడు మన గ్లోబల్ రీసెర్చ్లో మనము ఆడిటరీ బ్రెయిన్ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాం. ఇట్స్ లిటరలీ అ గ్రోత్ చార్ట్ ఫర్ ద ఆడిటరీ బ్రెయిన్ ఎవాల్యుయేషన్. దీని గురించి ఇంకొంచెం బెటర్గా మన సైంటిస్ట్ డాక్టర్ కోకా కాంత్ గారు మాట్లాడతారు. మై నేమ్ ఇస్ కాంత్ కోకా, రీసెర్చ్ ఫెలోగా వర్క్ చేస్తాను. అంటిల్ నౌ వెన్ వీ do research, we a lot of times go to some clinics in US, then maybe Germany, and then some other developed or developing countries. I think people will argue whether India is developing country or developed country. Let's not argue on that. I would say, like, when we say global research, we mainly go to US, like I said, Germany, or only few centers. To be called as a global research, we need to go to where we have access to the patients. So here there's a huge population of pediatric cochlear implant patients. Like Dr. Rao explained, many reasons why India has pediatric CI population. That gives us access to the centers here, and it gives us access to be called as a global research. It's a global research team. Our team is a global research team. It's not just my work, it's a teamwork. Everybody contributed equally, everything, and then we are trying to expand our research to be called global research. And